హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. స్వాగతం, సుస్వాగతం. మా న్యూట్రిషన్ సెంటర్కి ఇచ్చేయండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే ఆహారం మనకు మన ఆర్గాన్స్కి ఎలా సహాయపడుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కేవలం ఎక్కువ కార్బోహైడ్రేట్సే తింటుంటాం, న్యూట్రిషన్ తీసుకోవడం లేదు. దానివలన మన కిడ్నీలు కానీ, మన లివర్ కానీ, మన హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇంకా ఇతరత్ర అన్ని శరీర అవయవాలు రిపేర్కు పోవడం జరుగుతుంది. చాలామందికి న్యూట్రిషన్ సరిగా లేక వారి రక్తనాళాల్లో ఇబ్బంది కలిగి హార్ట్ అటాక్లో కూడా గురవుతున్నారు. అందుకొరకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనము న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ మనం తీసుకునే న్యూట్రిషన్ మొత్తం ఆహారం. అసలు ఏంటంటే మనం తీసుకునే మందులే మనకు ఆహారం కాకూడదు. మన ఆహారమే మన శరీరంలో మందులా పనిచేయాలి. అప్పుడే మన అవయవాలనేవి చాలా బాగా పనిచేస్తాయి, మనకు సహకరిస్తాయి. అందుకొరకు మీరు తీసుకున్న ఆహారంలో ఎక్కువ న్యూట్రిషన్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే మేము ఇచ్చే న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్లో మంచి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మంచి గుడ్ ఫ్యాట్స్, మంచి ఫైబర్ లభిస్తుంది. దీనివలన మీ ఆరోగ్యం చాలా చురుగ్గా ఉంటుంది. ఉదయం వేళలో తీసుకునే బ్రేక్ఫాస్టే కీలకం. ఎందుకంటే మనము రాత్రి వేళలో ఏమీ తీసుకోము. దాదాపు 8 నుండి 10 గంటలు మన శరీరము ఏమీ తీసుకోకుండా ఉంటుంది. అందుకొరకు మనం ఉదయం వేళ బ్రేక్ఫాస్ట్ మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే మన అవయవాలకు సరైన బ్రేక్ఫాస్ట్ అందించగలుగుతాం. కానీ ఉదయం వేళల్లోనే వాకింగ్ చేస్తూ మనము చాయ్ హోటల్లో పోయి టీ తాగుతూ మళ్ళీ మైదా బిస్కెట్లు తింటూ మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాము. డే మొత్తం కూడా మనం వేరే వేరే ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ అలవాటు పడి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాము. ఇవాళ ఏది కావాలంటే అది స్విగ్గీ, జొమాటో అనుకుంటూ ఆర్డర్లు ఇచ్చుకుంటూ, ఇంట్లో కూడా చేసుకోకుండా పార్సిల్ తెచ్చుకుంటూ, మైదా ప్రోడక్టు వాడుకుంటూ, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ తినుకుంటూ ఆరోగ్యాలన్నీ దెబ్బతీసుకుంటున్నాము. కాబట్టి మీ అందరికి కోరుకునేది ఏంటంటే మీరందరూ మంచి న్యూట్రిషన్ తీసుకొని ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నా. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి విచ్చేసినట్టయితే మంచి బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. ఇవాళ చాలామంది డాక్టర్స్ అయినా, వేరేవరెవరైనా, వ్యాపారస్తులైనా, మనమైనా బిజీ లైఫ్ స్టైల్ అంటే సమయం సరిపోవడం లేదనుకుంటున్నారు. కానీ మన ఫుడ్ తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోక షుగర్స్ కానీ, హార్ట్ కానీ, ఇంకా వేరే కిడ్నీ సమస్యల వల్ల బాధపడుతున్నారు. మన ఎత్తుకు తగ్గట్టు, బరువు తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. ప్రతి 20 కిలోలకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. అలా తీసుకోవడం లేదు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అందుకొరకు ఒక కోచ్ ఆధ్వర్యంలోనే ఎందుకు న్యూట్రిషన్ తీసుకోవాలంటే మేము మీకు సరైన అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే మేము డాక్టర్లం కాదు, ఓన్లీ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్. వై? బికాస్ ఎందుకంటే డాక్టర్లు మెడిసిన్ చదివి డాక్టర్లు అవుతారు, సబ్జెక్ట్ ప్రిపేర్ అయి తయారవుతారు. కానీ మేము ఈ కంపెనీలోని ప్రొడక్ట్స్ ప్రత్యక్షంగా వాడి ఆ ప్రొడక్ట్స్ మాలో ఎలా పనిచేస్తాయో మా రిజల్ట్స్ మీకు షేర్ చేస్తూ మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నాం. అయితే ఏమైనా జరిగితే మాకే జరగవచ్చు. గత సంవత్సరం నుండి నేను ఉదయం న్యూట్రిషన్ షేక్, నైట్ న్యూట్రిషన్ షేక్, మధ్యాహ్నం మంచి కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మంచి ఒమేగా 3 ఫ్యాట్స్ లాంటివి తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతునైనా. ఎందుకంటే నేను హై బీపీ, సయాటికాతో సఫర్ అయ్యాను. హార్ట్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయి ఉండే.
యశోదకు కూడా వెళ్ళి టెస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు సజెషన్ ఇచ్చింది ఏంటంటే ఆపరేషన్ చేయించుకోమన్నారు. కానీ నేను చేయించుకున్నానా? చేయించుకోలేదు. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మన బండి రిపేర్ అయితే ఎలా సెకండ్ హ్యాండ్గా మారిపోతుందో, హాస్పిటల్కి వెళ్ళి సర్జరీలు చేసుకుంటే మన బాడీ కూడా రిపేర్ అవుతుంది. దానికి వాళ్ళు ఇచ్చే డాక్టర్లు ఇచ్చే మందులు మనకు సైడ్ ఎఫెక్ట్స్ కొట్టకపోవచ్చు. ఎందుకంటే మేము డాక్టర్లం కాదు. డాక్టర్ కూడా ఒక దేవుడే. అతను అన్ని రకాలు చెప్తాడు, కానీ మనం జాగ్రత్తలు పాటించక అనారోగ్యం గురవుతాం. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు పొద్దున్న లేచి ఏం తీసుకుంటున్నారు, మధ్యాహ్నం ఏం తీసుకుంటున్నారు, రాత్రికి ఏం తీసుకుంటున్నారు అన్నది మేము నిర్ధారిస్తాం. ఎందుకంటే ఇంట్లో ఉండి కూడా బరువు తగ్గచ్చు, పెరగవచ్చు, శాస్త్రీయంగా, సురక్షితంగా, సులభంగా. కానీ ఒక కోచ్ ఆధ్వర్యం వస్తే మీరు ఏం తీసుకుంటున్నారు అనేది మేము ప్రతిరోజు పర్యవేక్షించి మీకు చెప్పగలుగుతాము. ఈ న్యూట్రిషన్ షేక్ వల్ల మీకు ఫుల్ మీల్స్లో ఎంతైతే క్యాలరీస్ వస్తాయో అన్ని క్యాలరీస్ వస్తాయి, కానీ లో క్యాలరీస్ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ వల్ల దాదాపు 1500 నుంచి 2000 క్యాలరీస్ వస్తాయి. కానీ దీంట్లో కేవలం 240 క్యాలరీస్తో వస్తాయి. కాబట్టి మిగతా ఫ్యాట్ అంతా ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అందుకొరకు మీరు న్యూట్రిషన్ కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు సబ్క్యూటనస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అని 2 రకాలు ఉంటుంది. సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటే శరీరం కింద బ్యాడ్ నీరు ఉంటుంది. ఆ బ్యాడ్ నీరు వలన మనకు బీపీలు, మెట్లెక్కుత ఆయాసము, నడవడప్పుడు దమ్మచ్చుడు, అస్తమా వంటి రోగాలు వస్తాయి. ఇంకా విజరల్ ఫ్యాట్ అంటే మన లోపల ప్యాంక్రసిస్ చుట్టూ ఫ్యాట్ పేరుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదల కాదు. దానివలన రక్త ప్రసరణ జరిగేటప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి కాక షుగర్ వస్తుంది. ఎందుకంటే సరైన టైంకు ఫుడ్ తీసుకోము, జంక్ ఫుడ్ తీసుకుంటాం. ఎక్కువ శాతము ఈ షుగర్ లెవెల్స్ కంటెంట్స్ ఉన్న రైస్ ప్రొడక్ట్స్ కానీ మైదా ప్రొడక్ట్స్ కానీ వాడుతుంటాం. మనం ఏం తగ్గించాలి? ఆయిల్, షుగర్, మైదా ప్రొడక్ట్స్, ఇంకా మిల్క్ ప్రొడక్ట్స్ దాంటి తగ్గించాలి. ఎక్కువ శాతం సాల్టు, షుగరు, కార్బోహైడ్రేట్స్ సంబంధించినవి, రైస్కి సంబంధించినవి తగ్గిస్తే మనం ఖచ్చితంగా ఆరోగ్యవంతులం అవుతాం. ఒకప్పుడు మన పెద్దలు రాగులు లాంటివి, జొన్నలు లాంటివి వట్టి వండుతుండే, వాటితోనే ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే రైస్ అనేది స్టార్ట్ చేసి 3 పూటల కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారో దానివల్ల ఇబ్బంది అవుతుంది. రైస్ తీసుకోవడం ఇబ్బంది లేదు, కానీ దాంతో తీసుకునే కర్రీ అనేది తీసుకోవడం లేదు. కర్రీ కొంచెం తీసుకుంటున్నారు. కార్బోహైడ్రేట్స్ అన్నం ఎంత తింటే కర్రీ ఎంత తినాలి, అప్పుడు బాగా మంచి జరుగుతుంది. మళ్ళీ తీసుకునేటప్పుడు ప్రోబయోటిక్ అనేది ఉంటాయి. ప్రోబయోటిక్ కూడా కరెక్ట్ తీసుకుంటున్నామంటే తీసుకోవట్లేదు. ప్రోబయోటిక్ అంటే పులిసిన మజ్జిగ కానీ పులిసిన వస్తువుల నుండి వస్తుంది, అది మన గట్టు క్లీన్ చేస్తుంది. అందుకొరకు మీరు వస్తే మా దగ్గర మంచి మంచి సప్లిమెంట్స్ ఉంటాయి. మన బాడీకి ఏదైతే మనం ఆహార పదార్థాల్లో తీసుకోమో, కాల్షియం కానీ, ఇంకా జింక్ కానీ, పొటాషియం కానీ, మ్యాగ్నీషియం కానీ, విటమిన్లు కానీ లభించాయో, ఒమేగా 3 లభించదో అవన్నీ మా దగ్గర సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతాయి. మీరు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో అనారోగ్యానికి గురికారు. అసలు వెల్నెస్ కోచ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే, మనము అనారోగ్యంకు గురి కాకముందే ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవడమే. చాలామంది మోకాల నొప్పులు, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. అతి చిన్న వయసులోనే ఎత్తుగా బరువు ఉండరు. దానివలన నొప్పులు బాగా వస్తుంటాయి. ఎందుకంటే మన శరీరంలో 320 జాయింట్లు ఉంటాయి, 220 బోన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఎలార్జిన్ అని ఒక గుజ్జు ఉంటుంది. ప్రతి ఒక బోన్కు మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిపోవడం వల్ల, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల నొప్పులు వస్తాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే నేను ఆహారం కరెక్ట్గా తీసుకుంటున్నా కానీ నొప్పులు బాగా వస్తున్నాయి, మీ దగ్గర ఎన్ని రోజులు వాడాలి అని అడుగుతారు. మీరు కొన్ని సంవత్సరాలుగా ఇష్టమైన ఫుడ్ తిని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని, విటమిన్లు, పోషకాహారం తీసుకోకుండా మీరు తెచ్చుకున్న అనారోగ్యం మేము కేవలం 15 రోజులు, నెల రోజులు, 2 నెలలని పోవు. ఎందుకంటే న్యూట్రిషన్ అన్నది రెగ్యులర్ వాడాలి.
మన బాడీలోనికి ఇనికిపోవాలి. ఇనికిపోయినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి నొప్పులు రావు, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే నేనే సైటికాతో సఫర్ అయ్యా, మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యా. హెవీ వెయిట్, వై? ఫ్యాట్ ఫ్యాట్ ఫ్యాట్. ప్రతి దానికి కారణం ఫ్యాటే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము సరిగ్గా లభించడం లేదు. స్టోరేజ్ కానీ, పండే విధానం కానీ, వండే విధానం కానీ, 3 విధానాలు కరెక్ట్ లేవు. ఒకప్పుడు క్రిమిసంహారక మందులు వాడకుండా పంటలు పండేవి, భూసారం మంచిగా ఉండే, మనకు విటమిన్లు పోషకాలు అన్నీ కరెక్ట్ వస్తుండే. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఒక్క సంవత్సరానికి 3 పంటలు కూడా తీస్తున్నారు, 4 పంటలు తీయడానికి కూడా టెక్నాలజీ వస్తుంది. అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి చాలా పెరిగింది. దానివలన హైబ్రిడ్ విత్తనాలు వచ్చి పోషకాలు సరిగ్గా లేవు. అందుకొరకు మీరు ఇంకా ఆలోచించేది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రిలయన్స్ కానీ, స్మార్ట్ షాప్ కానీ, మోర్ షాప్ కానీ, కూల్ ప్లేస్లో స్టోరేజ్ చేయడం వల్ల దాని పోషకాలు లభిస్తలేవు. ఎందుకంటే ఒక చెట్టు నుండి కాయ తెంపితే 5 నుంచి 6 గంటల లోపల తింటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. కానీ దాన్ని పార్సిల్ చేసి స్టోర్ చేసి చేయడం వల్ల అన్ని విటమిన్లన్నీ పోతాయి. అంతేకాకుండా తెచ్చిన పండ్లని కానీ కూరగాయలు కానీ మనం ఏం చేస్తున్నాం? డీప్ ఫ్రై చేస్తున్నాం ఆయిల్లో. ఒకప్పుడు పప్పులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టేవారు, దాని ఎంతో టేస్ట్ వస్తుండే. ఇప్పుడు సిలిండర్స్ వస్తున్నాయి, ఫ్రిడ్జ్లు వస్తున్నాయి. ఈ స్టోరేజ్ విధానం వల్ల అన్నీ దెబ్బతింటున్నాయి. అందుకొరకు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. అసలు మెయిన్ మన లైఫ్ స్టైల్లో మనం సరైన అవగాహన లేకని ఇలా జరుగుతుంది. సరైన టైంకి నిద్రపోవడం లేదు, సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు, సరైన టైంకి భోజనం చేయడం లేదు, సరైన నిద్ర లేదు, సరైన అవగాహన లేదు, సరైన నీరు తాగడం లేదు. దానివల్ల అన్నిటికీ గురవుతున్నాం. కేవలం బిజీ 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 బిజీ. అసలు ఏం బిజీ అర్థం కావడం లేదు. ఇంత బిజీ చేసి మనం ఏం చేద్దామో అర్థం అవడం లేదు. ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టుకోండి. అప్పుడు మీ బిజీ లైఫ్ షెడ్యూల్ అంతా మారిపోతుంది. మీకు ఇంకా టైం దొరుకుతుంది. అనవసరంగా సెల్ ఫోన్లలో, ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా, ఫేస్బుక్లో అనుకుంటా, వాట్సాప్లో అనుకుంటా చూసుకుంటూ టైం ఖరాబ్ చేసుకోవడం తప్ప దాంతో ఏమీ వచ్చేది లేదు. ఈ వీడియో ఫోన్లో చూడడం వల్ల కూడా ఈ మెడ నొప్పులు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి మీ ఆరోగ్యాన్ని కుదుర్చపరచుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, కేర్ ఆఫ్ సత్యసాయి జిరాక్స్, నిర్మల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన. థ్యాంక్ యూ.